Good evening to all of you. Thank you very much for this honor. Kalasudha organization, Beth Reddy Srinivas Gariki, Buddha Prasad Gariki, మిగిలిన పెద్దలందరికీ నమస్కారం. నన్ను స్పందించమన్నారు. నాకంత తెలుగులో స్పీచ్ ఇవ్వడం రాదు, బట్ తోటి మనిషితో మాట్లాడినట్టుగా చిన్న విషయాలు చెప్దాం అనుకున్నాను. ఆయన మాట్లాడమన్నప్పుడు ఎందుకండి నేను మాట్లాడాలి అన్నాను. ఆయన అన్నారు, మేడం స్ఫూర్తినివ్వడానికి అని. నేను అనుకోవడం ఏంటంటే, నాకు మీ అందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చే అంత అర్హత లేదు, అంత అనుభవం కూడా లేదు. కానీ నా తల్లిదండ్రులు, అత్తమామలు వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నవి చాలా చిన్నవి క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోతాను. మై మదర్ శ్రీమతి బాలా త్రిపుర సుందరి, ఆవిడ చాలా చిన్న వయసులోనే చనిపోయారు. కానీ మా ఇంట్లో ఆవిడ రోజు లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల చదువుతుంటే మేము నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. ఎన్నో పదాలకి మీనింగ్ తెలిసింది నాకు. అవి నా ప్రొఫెషన్లో బాగా ఉపయోగపడ్డాయి. నా వర్క్ అంతా అంతర్జాతీయంగానే ఉంటుంది. ఇండియాలో తక్కువ పనిచేస్తాను నేను. అన్నిటికీ అది ఎందుకు సహాయం చేసిందంటే, ఒక చిన్న దేవి ఖడ్గమాలలో మరి ఎంతమంది ఇక్కడ అది రిసైట్ చేస్తారో తెలియదు, కానీ నేను చిన్నప్పుడు మా మదర్ చదవడం వినేదాన్ని. అందులో రెండు పదాలు మాత్రం చెప్తాను. అది ఎలా ఉంటుందంటే, అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాధిష్ఠాయి వరుణాదిత్య ఋషి దైవీ గాయత్రీ ఛంద సాత్విక కకార భట్టారక పీఠస్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరి శ్రీ లలితా పరా భట్టారికా దేవత ఐం బీజం క్లీం శక్తి సౌహ కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపేద్వినియోగః మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్. ఇందులో మమ ఖడ్గసిద్ధ్యర్థే, మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు ఖడ్గం అంటే ఆ ఖడ్గంతో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కోవడమా, ఆ ఖడ్గంతో మనకు ప్రతికూలతలన్నింటినీ ఖండించడమా, అట్లా అనుకునేవాళ్ళం. కానీ సుదీర్ఘంగా ఆలోచిస్తే ఖడ్గం, ఇట్ స్టాండ్స్ ఫార్ ద పవర్ ఆఫ్ డిస్క్రీషన్. ఏది మంచి, ఏది చెడు, ఎవరు మంచి, ఎవరు కాదు, ఏది రైట్, ఏది రాంగ్, ఇది తెలియాలి అంటే పవర్ ఆఫ్ డిస్క్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఖడ్గం మన అమ్మవారిని అడిగేది ఏంటంటే, నాకు ఆ పవర్ ఆఫ్ డిస్క్రిషన్ కావాలి అనేది. అది నా తల్లి చిన్నప్పుడు అది రిసైట్ చేస్తూ నాకు నేర్పించింది. ఫస్ట్ అది పవర్ ఆఫ్ డిస్క్రిషన్. రెండోది సర్వాభీష్ట సిద్ధ్యర్థం. అంటే ఎంతసేపు సర్వాభీష్టం, నాకేం కావాలి, నేనేం సాధించాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా ప్రొఫెషన్ బాగుండాలి, ఇలా మనం అమ్మవారిని ఎంత అర్థించి సర్వాభీష్టం గురించి తెలియపరిచినా మనకి రాదేమో. కానీ మన కోరికల్ని లోక కళ్యాణంతో ముడిపెట్టి కోరితే సర్వాభీష్ట సిద్ధ్యర్థే, మన అభీష్టం లోక కళ్యాణంతో ముడిపడితే అది డెఫినెట్గా అచీవ్ చేస్తాం. దట్ ఈస్ సంథింగ్ ఐ పిక్డ్ అప్ when my mother was reciting this. She's no more, but I'd like to remember her today very fondly. మా నాన్నగారు వణుకూరు నారాయణరావు గారు కీర్తిశేషులు. ఆయన 33 ఏళ్ల క్రితం చనిపోయారు. ఐఏఎస్ ఆఫీసరు, 1956 బ్యాచ్. ఆయన తోటి బ్యాచ్మేట్స్ ఇంకా బతికున్నారు. చాలా చిన్న వయసులో చనిపోయారు. కానీ మా నాన్నగారి పేరు చెప్తే చాలామంది 3 విషయాలు చెప్తారు. బ్రిలియంట్ ఆఫీసర్, వెరీ హంబుల్ ఆఫీసర్, వెరీ పేట్రియాటిక్ ఆఫీసర్. అయితే మా నాన్నగారు చాలా సింపుల్గా, ఇవాళ ఆయన పుట్టింది కూడా ఉగాది రోజే. సో ఇట్స్ అ డబుల్ వామీ ఫర్ మీ టుడే. It's my father's birthday,
and I get honored. So, మా ఫాదర్ ఎప్పుడు అంటూ ఉండేవారు, ఒక సింపుల్ థింగ్ మనందరం చదువుతూనే ఉంటాం, ఉపనిషత్తులు వాటిలో చెప్తారు. రిక్త హస్త నా ఉపయాత్ రాజానం దైవం గురుం అంటారు. రిక్త హస్తాలు అంటే ఖాళీ చేతులుతో, నా ఉపయాత్ రాజానం దైవం గురుం అంటే ఖాళీ చేతులతో రాజు దగ్గరికి వెళ్ళకూడదు, గురువు దగ్గరికి వెళ్ళకూడదు, దైవం దగ్గరికి వెళ్ళకూడదు అని. అది మనందరం పాటిస్తూనే ఉంటాం. గుడికి వెళ్ళినప్పుడు ఏ అరటిపండో కొబ్బరికాయో తీసుకెళ్తూ ఉంటాం. మా నాన్నగారు దాని గురించి జోక్స్ వేస్తూ ఉండేవారు. అందరూ చిన్న చిన్న పళ్ళు తీసుకెళ్ళి నోషనల్గా ఆఫర్ చేస్తాం మనం. కానీ మన ఫస్ట్ గురువు మన దేశం, మన తల్లి. ఆవిడకి ఇచ్చేది అంత నోషనల్గా ఏ కొబ్బరికాయనో ఏ అరటిపళ్ళో కాదు, చాలా పెద్ద ఎత్తున ఇవ్వాలి అని. సో ద సర్వీస్ ఓరియంటేషన్ దట్ మై ఫాదర్ ఇన్కల్కేటెడ్ ఇన్ us perhaps is a testimony to the kind of work we do and the kind of humble lives we lead. Several people ask us, మీరు హైదరాబాద్లో ఉంటారు, మీ అడ్రస్ ఎక్కడ, జూబ్లీ హిల్సా అని. మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం, మేము 50 ఏళ్ల క్రితం మా పెద్దవాళ్ళు కట్టిన ఇంట్లో, పాత ఇంట్లో ఉంటున్నామని. దట్స్ ద అమౌంట్ ఆఫ్, అది హ్యూమిలిటీ అనేది మా ఫాదర్ చాలా నేర్పించారు. మళ్ళీ అత్తమామల సంగతి, మా అత్తగారు నా పెళ్ళైన కొత్తలో ఆవిడని నేను ఫస్ట్ చూసినప్పుడు చక్కగా ముక్కు పుడక పెట్టుకుని ఇంట్లో పాటలు పాడుతూ పువ్వులు కోస్తున్నారు. ఆవిడ ఇక్కడ మన మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు. ఆవిడకి సంగీతం నేర్పించింది వారి బాబాయ్ గారు, పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు. ఆయన స్వయాన మా అత్తగారికి బాబాయ్. ఆయన శంకరాభరణంలో శంకర శాస్త్రిలాగా ఆవిడ్ని గదమాయించి సంగీతం నేర్పించేవారు. ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నది ఒకటే అండి, టు బి యాక్షన్ ఓరియంటెడ్. చాలా మటుకు మనం శక్తి గురించి మాట్లాడతాం. అక్కడ ఏం మాట్లాడతామంటే ట్రయాంగిల్. శక్తిని ఒక ట్రయాంగిల్ రూపంలో డిపిక్ట్ అయి ఉంటుంది. ఒక సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ జ్ఞాన, ఒక సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఇచ్ఛ, మూడో సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ క్రియ. చాలా మటుకు చాలామందికి జ్ఞానం ఉంటుంది, ఒక సైడ్ ఉంటుంది, బాగానే అన్ని విషయాలు తెలుసు. ఆ తెలిసిన విషయాలతో ఏదో చేద్దామని తపన ఉంటుంది, డిజైర్ టు డూ సంథింగ్ విత్ ద నాలెడ్జ్, దట్ ఈస్ ద సెకండ్ సైడ్. కానీ మూడో సైడ్ క్రియ, అది క్లోజ్ చేస్తుంది. మనం యాక్షన్ చేసినప్పుడే మన నాలెడ్జ్, డిజైర్ విల్ బీ క్లోజ్డ్ విత్ ద యాక్షన్ అండ్ ద పవర్ ఆఫ్ శక్తి ఈజ్ మేనిఫెస్టెడ్. If you see the triangulation of powers is about knowledge, desire and action. నాకు ఎప్పుడు అనిపించేది, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా డిజైర్ టు డూ సంథింగ్, కానీ క్రియాశక్తి ఉండేది కాదు నాకు, టు కన్వర్ట్ దట్ ఇన్ టు యాక్షన్. అది మా మదరిన్లో నేర్పించారు. వీళ్ళందరూ పెద్దలు పెట్టిన భిక్షే. మా మామగారు విపి రామారావు గారు 1955 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ లాగా రిటైర్ అయ్యారు. ఆయన చాలా సింపుల్ మనిషి. ఏ ప్రాబ్లం వచ్చినా, అమ్మా బాబుకి డైజెషన్ బాగుందా, ప్రతిదానికి ఏం పెద్ద ప్రాబ్లం, మా అబ్బాయికి ఫిట్స్ ఉన్నాయి, ఎపిలెప్సీ ఉంది, చాలా న్యూరలాజికలీ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ హీ హ్యాస్. బట్ ఆయన చాలా సింపుల్గా, ఏమ్మా డైజెషన్ బాగుందా బాబుది అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు, అంత పెద్ద ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఈయన డైజెషన్ చెప్తారేంటి. కానీ డూ యు నో మై ఫ్రెండ్స్, there are a lot of things that prima facie we do not know. ఇప్పుడు మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను చూడండి. నా వర్క్ పరంగా నన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున COP21 అంటారు కదా, ప్యారిస్లో మాట్లాడడానికి పంపించినప్పుడు నేను ఒక స్పీచ్లో ఒక విషయం చెప్పాను, అది మీకు కూడా చెప్తాను. ఇవాళ ఇప్పుడు మీ ముందు నుంచి నేను ఎకనామిక్ ఇన్ఈక్విటీ అంటే పేదరికము డబ్బు ఉన్న వాళ్ళు కలిసి ఉంటే టెన్షన్ తయారయ్యి వయలెన్స్ క్రైమ్కి లీడ్ చేస్తుంది అని చెప్తే మీరు నమ్ముతారు. కానీ ఇఫ్ ఐ స్టాండ్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టెల్ యూ దట్ బర్డ్స్, బీస్, రెప్టైల్స్, if they are not managed properly, the geopolitical equations of the world will change అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే there are a lot of things that are not visible to the naked eye. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బటర్ఫ్లైస్, రెప్టైల్స్, బర్డ్స్
మనం సరిగా చూసుకోకపోతే దట్ లీడ్స్ టు ecological imbalance. Ecological imbalance leads to climate change. Climate change leads to less rainfall. Less rainfall leads to food insecurity. Food insecurity leads to economic inequity. Economic inequity causes anguish and leads to crime. The crime will escalate. It leads to violence and terrorism. And thanks to violence and terrorism, the equations between countries change dramatically. So the geopolitical equations are actually controlled by the birds, butterflies, and reptiles that we have to manage today. This is the link that is not visible to the naked eye. సో మా ఫాదర్ ఇన్ లా చాలా సింపుల్గా ఏమ్మా డైజెషన్ చూసుకో అంటే అది అలాంటిది వాళ్ళు పెద్దలు చెప్పినవి నేర్చుకున్నాను నేను. నాకు తెలియని వయసులో ఇవన్నీ నేర్చుకోవడం. మా తాతగారు, మై మదర్స్ ఫాదర్ వాజ్ అ డాక్టర్. ఆయన డాక్టర్ కస్తూరి సీతాపతిరావు. ఆయన సిగ్మండ్ ఫ్రాయిడ్ చదివిన సేమ్ కాలేజ్ ఆస్ట్రియా నుంచి వెళ్ళి సైకియాట్రీలో ఎండీ చేశారు. హీ వెంట్ అండ్ పిక్డ్ అప్ ఎండీస్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. MD in tuberculosis, MD in mental health. ఆయన చనిపోయాక ఆయనకు పెద్ద పేరు ఉండేది. ఆయన చనిపోయాక ఆయన కేస్ స్టడీస్ చదివితే ఆయన ఎలా ట్రీట్ చేసేవారో తెలుసా? అలోపతి అండ్ హీ యూస్ టు యూజ్ హోమియోపతి అండ్ ఆయుర్వేద. మాకు నా 7 ఏళ్లకి ఆయన చనిపోయారు. కానీ తర్వాత కేస్ స్టడీస్లో బయటపడింది ఏంటంటే ఇది. సో ఇన్ దాట్ హీ హ్యాస్ రిటన్, there is no room for dogmatism in medicine because whatever cures is medicine. So he taught us, అంటే ఇప్పుడు మీరు ల్యాన్సెట్ అవన్నీ మెడికల్ పరంగా చూసామంటే డాక్టర్స్, అలోపతిక్ డాక్టర్స్ డోంట్ అలవ్ యూ టు గో టు ఆయుర్వేద ఆర్ హోమియోపతి. బట్ టుడే మన ఎక్లెక్టిక్ అంటే అన్ని సైన్సెస్ నుంచి, డిసిప్లిన్స్ నుంచి తీసుకుని వచ్చి ఒక హోల్సమ్ సొల్యూషన్ ఇచ్చేదే ఎక్లెక్టిక్ విజ్డమ్. అది చాలా మటుకు ఇంపార్టెంట్. దట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్. సరే, మా అబ్బాయి దగ్గర నుంచి నేర్చుకున్నవి ఇప్పుడు ఈరోజు చెప్పడానికి సరిపోదు, ఒక ఏడాది పడుతుందేమో. సో చెప్పను. లాస్ట్గా ఐడ్ లైక్ టు కంక్లూడ్ బై జస్ట్ షేరింగ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు మా నాన్నగారు బర్త్డే కనుక, మా నాన్నగారు మమ్మల్ని అందరినీ తెలుగు మీడియం స్కూల్స్లో పెట్టేవారు. పక్కన తోటి ఆఫీసర్స్ పిల్లలందరూ కాన్వెంట్కి వెళ్ళేవారు. మేమందరం తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం. మా పని అమ్మాయి వాళ్ళ కూతురు చేయి పట్టుకుని నేను ఒకే క్లాస్లో కూర్చునేవాళ్ళం. మా అన్నయ్య అంతే, అందరం. అప్పుడు ఒకరోజు నేను ఐ యూస్ టు ఫీల్ వెరీ ఇన్అడిక్వేట్, ఇన్సెక్యూర్. ఎందుకంటే అందరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవారు, మాకు ఒక వర్డ్ కూడా వచ్చేది కాదు. అప్పుడు మై ఫాదర్ సెడ్ వన్ థింగ్. హీ సెడ్, నువ్వు ఫ్రెంచ్ నేర్చుకోమా, దాంతో వాళ్ళని బాధ పెట్టడానికి నీకు ఒకటే దారి అని చెప్పారు. కానీ నాకు 17 ఏళ్లకే మా ఫాదర్ చనిపోయారు. సో ఆయన చూడలేదు నేను ఫ్రెంచ్ నేర్చుకోవడం. కానీ ఫ్రెంచ్ నేర్చుకోవడం వల్ల నేను మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను. ఇవాళ తెలుగు వాళ్ళం మనం ఒక ఇంగ్లీష్ మనిషిని, ఒక ఫ్రెంచ్ అతన్ని పిలిచి, బాబు 97 నీ ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అని అడిగితే ఆ ఇంగ్లీష్ అతను అంటాడు 97 అంటాడు. ఫ్రెంచ్ అతను ఏమంటాడు? 97 అంటాడు. 97. 4 అంటే 4, 20 అంటే 20. 4 into 20 is 80. ది అంటే 10, అంటే 80 plus 10 is 90. సెత్ అంటే 7. సో 4 into 20 plus 10 plus 7 is 97 according to the French man. ఎంత కష్టంగా 97 వాళ్ళు చెప్పారు చూడండి. మనం చాలా సింపుల్గా 97 అంటాం, ఇంగ్లీష్ వాళ్ళు 97 అంటారు. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్క విషయాన్ని మనం సింప్లిఫై చేయొచ్చు, దాన్ని విడమర్చి దానిలో ఉన్న సారం తీసి అది ఎందుకు అలా ఉంది అని మనం డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తే మన జీవితానికి పరమార్థం కూడా తెలుస్తుంది. సో ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చాలా సింపుల్ థింగ్స్ని మనం అర్థం చేసుకోలేము. ఇప్పుడు నాకు ఇప్పుడిప్పుడే ఇంత పెద్ద ఏజ్లో నాకు ఇప్పుడు ఉపనిషత్స్ మీద, పూజల మీద, వాటి మీద ఇష్టం మొదలైంది.
ఈరోజు చాలా ఆనందంగా ఉంది నన్ను పిలిచి సత్కరించినందుకు. మీ అందరూ కూడా పేషెంట్‌గా నా మాటలు విన్నారు. నాకు తెలుగులో మాట్లాడడం రాదు. అక్కడ కూర్చొని ఏం మాట్లాడాలో అని అనుకుంటున్నాను. కానీ మీ అందరూ విన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.